ఎట్లా చూస్తారు? అంటే జియోని మొత్తమే రద్దు చేయాలంటారా? దీంట్లో మరి కొన్ని సవరించాలంటారా? ఇప్పుడు 317 జీవో అనేది మేము రద్దు చేయమని అడుగుతలేము. సవరణ కోసం కోరుతున్నాం. ఈ ప్రజాప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు వేసిన కమిటీ రిపోర్టును బయట పెట్టండి. మీరు వేసినటువంటి కమిటీకి మేము ఒప్పుకున్నాం. మేము కూడా కమిటీకి అన్ని విధాలుగా చెప్పినాం. ఆ కమిటీ రిపోర్టు ఇంతవరకు బయట రాలేదు. స్థానికత అనే అంశాన్ని తేల్చలేదు. తేల్చకుండా 3 అంశాలను పెట్టి జీవోలు ఇచ్చారు. ఆ జీవోలో మీ ప్రభుత్వము ఒక సబ్ కమిటీ అనే రెఫరెన్స్ తప్పితే మ్యూచువల్ ఇచ్చారు, సీనియారిటీ లేదు, మన స్పౌస్ కేసులు ఇచ్చారు, ఎగ్జిస్టింగ్ సూపర్ మెమరీ పోస్టులు లేవు. మరి ఏ రకమైన సర్వైవల్ అవుతుంది? ఆ జీవోలకు ఏమీ అర్థం లేదు. ప్రభుత్వం అబాస్పాలు కాకుండా ఇప్పుడే చెప్తున్నాం, ఇలాంటి జీవోలు ఇచ్చి ప్రభుత్వం అబాస్పాలు అవుతుంది. మీకున్నటువంటి పేరును కూడా కోల్పోతున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఇచ్చినటువంటి కమిటీని మీరు బహిర్గతం చేయండి. బహిర్గతం చేసి మీరు దాన్ని స్థానికత అంశాన్ని తేల్చండి. తేల్చకపోతే తేలదని చెప్పండి. మేము ఆశపడి ఉన్నాం. గత 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఉద్యమాలు చేస్తున్నాం. మీరు కమిటీ చేసారు, మంచి ప్రభుత్వం, మీకు మద్దతు చేశాం. సీఎంతో సహా ఉన్నటువంటి మంత్రులతో సహా ఉన్న వ్యక్తులు కూడా ఈ విధమైన వేదికల ద్వారా 317 జీవో ద్వారా వాయిస్ ఇచ్చి ఓట్లు పొంది ప్రభుత్వం గెలిచి ఉన్నటువంటి ప్రభుత్వంలో 1 సంవత్సరం పాటు అయింది. మేము ఆశించింది ఇదా? మేము ఉద్యోగులం ఈ రకమైన ఇబ్బందులు పడాలా? మార్పు అనేది ఇదా? మేము మార్పు కోరుకున్నాము, కానీ మార్పు ఏమొచ్చింది జీవోలా? మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు వేసినటువంటి కమిటీకి మేము ఆమోదం ఇచ్చాం, కానీ ఆ కమిటీ రిపోర్ట్ మీరు బయటపెట్టి స్థానికత అనే అంశాన్ని తేల్చుకొని అసెంబ్లీ వేదికగా మీరు అసెంబ్లీలో సీఎం గారు అసెంబ్లీలో మాట్లాడిన అంశం ఆన్ రికార్డెడ్గా ఉంది. సీఎం గారు అక్కడ మాట్లాడాడు, ఇక్కడ వచ్చినటువంటి కూడా దాంట్లో మాట్లాడడం జరిగింది. మీరు రేపు అసెంబ్లీలో పెట్టి స్థానికత అంశం తేల్చి అసెంబ్లీ ద్వారా మాకు అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. డెఫినెట్గా ప్రతిపక్షాలు ఇంకా అడ్డుకుంటే మన మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ వాళ్ళ ఒక వైఖరి తీసుకొని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చర్చించి మరి ఈ అంశాన్ని క్లోజ్ చేయాల్సి. ఎందుకంటే మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఉద్యోగస్తులుగా మేము బాధపడుతున్నాం, కానీ మీరు పార్టీ పరంగా మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్న లబ్ధిదారులు ఎవరు? మేము బాధితులం. మా బాధితులను మమ్మల్ని ఆశావాహనం చేసి మా యొక్క ఆశను నిర్ణయం చేసుకుని మీరు మేనిఫెస్టోలో పెట్టుకుని గెలిచినారు. కాబట్టి మేము బాజాబ్తా అడిగే హక్కు ఉన్నది మాకు. మేము ఎక్కడ హక్కు లేకుండా లేం. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీరు మేనిఫెస్టో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మేము తప్పేమడుగుతున్నాం? బాధితులుగా మేము ఇన్ని విధాలుగా నష్టపోతున్నాం. కాబట్టి మీరు పార్టీ మేనిఫెస్టోని అమలు చేసినట్టు ఉంటుంది. దీనికి ఇంకొకటి, పైసలు లేవు అంటున్నారు. లంక బిందెలు అవసరం లేదు దీనికి, ఈ చేయడానికి ఏ బిందెలు అవసరం లేదు. ఒక పేపర్ మీద ముఖ్యమంత్రి గారు కూర్చొని సంతకం చేసేస్తే అందరి 15,000 మంది ఉద్యోగులు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు, మేమే నష్టపోతున్నాం, మీకు ఎవరికి నష్టం లేదు. మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, ఒక పార్టీ ఆయన అరెస్ట్ అయ్యిండు, ఇంకో పార్టీ ఆయన మమ్మల్ని దొబ్బిండు. ఇన్ని విధాలుగా అన్ని పార్టీ రాజకీయ రంగంలో మమ్మల్ని చట్టంలో ఆడిస్తున్నారు. కాబట్టి మీరు ముగింపు పలకాలని మీ పార్టీ ఎందుకైనా మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని నెరవేర్చినట్టుంటుంది. ఎలాంటి ఆర్థిక భారం లేనటువంటి అంశము. మీరు మాట తప్పకుండా మీరు పెట్టినటువంటి అంశాన్ని తొలగించుకోవాలని చెప్పి తొలగించుకొని మేము కోరుతున్నాం. కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దాన్ని ఎందుకు బహిర్గతం చేస్తలేదు? దీని వెనక ఏముంది? కమిటీ వెనుక మతలబ్ ఏముంది అనే దాని మీద మాకు కూడా అర్థం కావడం లేదు. మరి మేము స్వయంగా సీఎం గారే చెప్పారు ఈ విషయాలు. సిఎస్ గారు చూపించమన్నారు, చూపించలేదు. నిన్న జీవోలు ఇచ్చారు. మరి మేము అన్నీ ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడితే బాగుండదు. మరి అది సీఎం గారే తెలుసుకోవాల్సిన అంశం ఉన్నది. అసెంబ్లీ సాక్షిగా చూద్దాం, ప్రజల సాక్షిగా, ప్రజల్లో భాగమైనటువంటి మేము కూడా మాకున్న డిమాండ్ నెరవేర్చండి. ఇప్పుడు నిన్న మొన్న కొన్ని ఉద్యమాలు జరిగినాయి. అన్ని ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం ప్రజాభిష్టం మేరకే మేము అన్ని వెనుక తగ్గామన్నారు. మరి దీంట్లో తగ్గండి, దీంట్లో తగ్గేదేం లేదు, వెనుక తగ్గేదేం లేదు. మీరు చెప్పిన మాట నెరవేర్చితే సరిపోతుంది. మీరు పెట్టినటువంటి మేనిఫెస్టో నెరవేర్చమని కోరుతున్నాము. మాకున్నటువంటి బాధను తొలగించమని కోరుతున్నాం తప్పితే మేము మిమ్మల్ని ఏదో డబ్బులు ఇచ్చి ప్రాజెక్టులు ఇచ్చి మాకేదో ఎంతో బడ్జెట్ పెట్టమని మేము కోరతలేము. మాకు డిఎల్ ఇవ్వమని అడుగుతలేము, ఇవన్నీ అడుగుతలేము. మేము మాకున్న బాధ తొలగించండి. 20,000 మంది మేము రోడ్ల మీద ఉన్నాం, కుటుంబాలకు ఇబ్బంది పరంగా ఉన్నాం. మీరే గత ఎన్నో స్టేజ్ల ద్వారా చెప్పడం జరిగింది. మీరు పెట్టిన పార్టీ పెట్టిన అంశాన్ని మీరు తొలగించుకోకపోతే మరి ఎవరిని అడగాలి? మేము ఎవరిని అడగాలి మిమ్మల్ని? మేము ఇంతకంటే మాకు దారి లేక మేము రోడ్ల మీదకి వచ్చి చేస్తూ ఉన్నాం. డెఫినెట్లీ అసెంబ్లీ చేయకపోతే అసెంబ్లీ ముట్టడిస్తాం, లేదంటే మిమ్మల్ని ప్రభుత్వాన్ని కూడా మేము వెంబడి తలుతాం, అయ్యేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఒక ఆరోపణలు వస్తాయి, నిజమేనంటారు? అపాయింట్మెంట్ కంటే కమిటీ వేశారు, మేము సంతోషపడ్డాం. కమిటీ ద్వారా రిపోర్ట్ ఇస్తామని చెప్పారు, సానుకూలంగా ఇస్తామని చెప్పారు. ఇవ్వలేదు కాబట్టి మేము ఆవేదన చెందుతున్నాం. మా ఆవేదనకు అర్థం ఉంది. మేము ఏం కోరుతున్నాం? మా బాధితులను తొలగించమని చెప్తా ఉన్నాం.
మాకు న్యాయం చేయమని చెప్తా ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు కూర్చొని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. సార్ ముఖ్యమంత్రి గారే స్వయంగా సిఎస్ గారితో జేఏసీ మీటింగ్లలో 2 జేఏసీలతో మీటింగ్ జరిగినప్పుడు రిపోర్ట్ని సంఘాలకు జేఏసీ నాయకులకు చూపియండి, అక్కడ ఏమైనా మోడిఫికేషన్స్ ఏమంటే చేయొచ్చు అని ముఖ్యమంత్రి గారు స్వయంగా సిఎస్ గారికి ఆదేశించడం జరిగింది. కానీ బహిర్గతం చేయలేదు రిపోర్ట్ని. మరి అది ముఖ్యమంత్రి గారికి తెలుసో తెలియదో ఇంతవరకు మాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి, ఖచ్చితంగా దీనిపైన రివ్యూ చేయాలి. ఇది ఒక కుటుంబ సమస్య, ఇది ఒక ఉద్యోగ సమస్య కాదు. ఇందాక చెప్పినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు సేవ్య సార్. నేను రంగారెడ్డి జిల్లాకు స్థానికత కలవాడిని. నాకు వంగూరు జిల్లా రేవంత్ రెడ్డి గారి యొక్క మండలంలో నాకు అలాట్ చేయడం, అక్కడ వర్క్ చేస్తున్నాను. నేను గత ప్రభుత్వంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా పనిచేశాను సార్, ఇంతకుముందు ఇక్కడ ఉన్నప్పుడు. అట్లాంటిది ఈరోజు నేను అక్కడ చాలా దూరం 120 కిలోమీటర్లు దాదాపు వెళ్తున్నాను సార్. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అంత మనస్ఫూర్తిగా నేను కరెక్ట్ పని చేయలేకపోతున్నాను సార్. కారణం ఏంటిది అంటే 317 వల్ల మానసిక శోభకు తర్వాత మానసికంగా కృంగిపోయి అక్కడ మానసికంగా ధైర్యంగా పని చేయలేకపోతున్నాను, సాటిస్ఫైగా పని చేయలేకపోతున్నాను. కారణం ఏంటిది అంటే ఈ 317 జీవో వల్ల చాలా మానసిక ఆవేదనకు గురైనాను. ఇంతకుముందు ఆ 317 తర్వాత 2 months తర్వాత నాకు గుండెపోటు కూడా రావడం జరిగింది సార్. నా పిల్లలకు నేను ఎంత ఆవేదనకు గురవుతున్నాం సార్ అంటే ఈ 317 వల్ల నేను సంతోషపడ్డాను. కమిటీ వేసిన తర్వాత కమిటీలో మాకు మంచి నిర్ణయం వస్తుంది అనుకున్నాం సార్. అది కూడా రాలేదు. అది ఇప్పుడు నిన్న జీవో విడుదల చేస్తే లాస్ట్కు మ్యూచువల్ మెడికల్ తర్వాత ఆ మెడికల్లో ఇది కూడా లేదు. అది ఓన్లీ ఓపెన్ హార్ట్ సర్జరీ వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పారు. 5 రకాల జబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పారు. మరి మిగతా వాళ్ళు ఏం కావాలి, మా లాంటి వాళ్ళు ఏం కావాలి? మరి ఈ 317 వల్ల మేము ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారు చేయాలన్నా మేము రోగుల బారిన పడి ఆ పిల్లలకు న్యాయం చేయలేక మా పరిస్థితి ఏంది? ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి అందరికీ న్యాయం చేస్తే సమాజంలో విద్యార్థులకు కూడా మేము అన్ని రకాలుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అట్లాంటివి చేయాలంటే 317 కంపల్సరీ అందులో సవరణ పూర్తిగా రద్దు చేయకున్నా సరే సవరణ చేసి కంపల్సరీ మాలాంటి బాధితులకు అందరికీ 317 బాధితులకు అందరికీ స్థానికత కల్పించి అందరికీ న్యాయం చేస్తారనేసి కోరుకుంటున్నాం సార్. దీనివల్ల కుటుంబాలు ఆగమయ్యే పరిస్థితి. కుటుంబాలు ఆగమైన నేను ఒక్కనే సార్ ఎంప్లాయీని. నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి దాదాపు 120 కిలోమీటర్లు పోవడం రావడంలోనే ఆరోగ్యంగా బాగాలేను. నేను పోవడం రావడం ఇంకో ఎత్తు అయితే ఆడిపోయి పనిచేయడం ఇంకో రకంగా. అధికారుల నుంచి ప్రెషర్స్ లేట్ అయ్యి 10 నిమిషాలు అటు ఇటు అయితే ఇంకా ఇప్పుడు ఎంతముందే ఇబ్బందిగా ఉన్నాను. ఇప్పుడు ఆ 10 నిమిషాల కోసం నేను పరిగెత్తుకుంటూ టెన్షన్ పడి ఆడికి పోయినాక ఇంకేమైనా అయితే బాధ్యత ఎవరిది సార్? నా పిల్లల్ని నా భార్యని ఎవరు చూసుకోవాలి? అవన్నీ మొన్న కూడా ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఇట్లాంటివన్నీ చాలా మానసిక శోభకు గురి చేయకుండా మా అందరికీ న్యాయం చేయాలి. అసెంబ్లీ లోపల మా మీద దయ ఉంచి మమ్మల్ని కంపల్సరీ 317 జీవో మీద సవరణ చేసేసి మాకు స్థానికత కల్పించాలనేసి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, లేదా ఇది కాకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది సార్.